प्रियवेदा राजा प्रार्थना प्रियवेदा वर्तदा लक्ष्मीनारायण स्वरूपाय वराय यज्ञोपवीत धारणं करिष्ये उदयने मुट्कोंडंతా కూడా అందరేనమ్మా బాస్మతి రైస్ బిర్యానీ చేయమను రాజా చేయండి ఇక్కడ ఏముని గోవింద युक्ताविंदो निमद्धरत्नमगुणान्धं पाकवर्णाभ्यगां गायत्रीं हरामयान्तजां सुब्रह्मण्यपालङ्गदा संख्यञ्चक्रमधारविन्दयुगलं विघ्नेश्वरो नाम श्रेषु पूज्यो बलोवराभ्यां वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान अनक्षत्रे सावधान श्रीलक्ष्मीनारायणस्याः सावधान आचार्यपुत्री वरदाधारी दिव्यांगना द्रौपदी भग्ने सावधान श्रीलक्ष्मीनारायणस्याः सावधान नामवत्नी जगस्य पुत्री रमारुं హాయ్ అండి, ఇది వచ్చేసి పార్ట్ 3 అండి. కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంటి కళ్యాణము, పిన్ని వాళ్ళది గృహప్రవేశం అని చెప్పాను కదా.
ఇది వచ్చేసి పార్ట్ 3 ఇంటి కళ్యాణము. కళ్యాణం తలంబ్రాలు పోసినాక ఇలా వడబియ్యం అయితే పోస్తుంది పిన్ని. ఇంకా అందరితో కూడా పోపించారు పంతులు వచ్చిన వాళ్ళతో. ఇలా కళ్యాణం అయిపోయి వడబియ్యం పోసాక ఇలా మంగళహారతి పాట కూడా సేమ్ మనకి మనుషులకి ఎలా మ్యారేజ్ చేస్తారో అలానే సేమ్ అదే ప్రాసెస్ అయితే అంతే టైం అయితే తీసుకొని పంతులు గారు అయితే చాలా బాగా చేశారు ఇంటి కళ్యాణము. ఇంకా ఇప్పుడు హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హోమం పూజ కూడా కంప్లీట్ అవుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి పంతులు వాళ్ళు అయితే చేశారు. ఇంకా హోమం అయిపోయిన తర్వాత ఇక్కడ అందరం అయితే చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా హోమం చుట్టూ తిరిగి నమస్కారం చేసుకోమని చెప్పారు పంతులు గారు. ఒక 3 రౌండ్స్ అలా తిరిగి పంతులు గారు అయితే చెప్పారన్నట్టు నమస్కారం చేసుకోండి అని. ఇలా ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా హోమం చుట్టూ తిరిగి ప్రదక్షిణలు అయితే చేశాము. చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా అన్విక అయితే తిరుగుతుంది. మీరందరూ కూడా ఇలానే చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, వీడియో లెంతీ అవుతుందని, సో అందుకే అంత ఫాస్ట్గా కనిపిస్తుందండి. ఇంకా ఫైనల్లీ మేమైతే మా ఫ్యామిలీతో తిరుగుదామనేసి తిరుగుతున్నాము. అందరు తిరిగినాము అయిపోయినాక ఇంకా మేము కూడా మా నలుగురము కలిసి తిరుగుదామనేసి మా అన్వికని పిలిస్తే మళ్ళీ వచ్చింది. తను స్పెషల్గా తిరిగింది, మాతో పాటు తిరిగింది. భక్తి ఎక్కువ మా అన్వికకి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిన్ని వాళ్ళు పక్కన తెలిసిన వాళ్ళు నైబర్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే వచ్చారు. ఇలా పిన్నికి అయితే కట్నం పెడుతున్నారు, అంటే శారీస్ అట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళు పెట్టారు బొట్టు పెట్టి. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు చూడండి కింద మేము పైన ఉంటే ముచ్చట్లు పెట్టుకుంటే కింద నిమ్మ చెట్టు ఉంటే తెంపడానికి దిగింది మా అమ్మ వాళ్ళ పాప. మీరు చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళ కామెంట్ చేయండి. विशिष्टायां सुवर्णोजमानस्य श्रीमान् श्रुतः अस्पुनेन गोत्रोक्तस्य गौरी कुमार नामदेस्य रम्या नाम्नि लक्ष्मी नाम्नि साकुटुम्बस्य साकुटुम्बानां पौनल गोत्रोक्तस्य कविता नामदेस्य श्रीकान्त नामदेस्य చెప్పండి అస్మాకం మమ. ఇక్కడ వచ్చేసి ఇంకా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అందరం అయితే కొబ్బరికాయలు కొడుతున్నాము. వ్రతం కంప్లీట్ అయిన తర్వాత ఇలా అందరం కొబ్బరికాయలు కొట్టినాక మామయ్య అయితే ఇలా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. పొడి ప్రసాదము అండ్ అలాగే పంచామృతము అన్నీ అయితే ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంకా ఇక్కడ పిన్ని అయితే కొబ్బరికాయ కొడుతుంది. ఇంకా అందరం కూడా కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొడుతున్నారు. వీడియో వచ్చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టండి, వీడియో లెంతీ అవుతుందని, అందుకే ఫాస్ట్గా కనిపిస్తుంది మీకు. ప్రాసెస్ అయితే ఇంత ఫాస్ట్గా ఏం చేయలేము, బట్ కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇంకా చూసారా ఇలా ఫైనల్లీ పూజలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు, మా కుషాలు, మా బాబాయ్ వీళ్ళు కింద వంటలు దగ్గర ఉన్నారు. సో వీళ్ళని ఇప్పుడే పిలిస్తే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడానికి రమ్మని పిలిచాము, వచ్చారు అన్నట్టు. సో వంట సెక్షన్లో చూసుకుంటున్నారు వీళ్ళు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా కుషాలు కొడతా అని తీసుకున్నాడు, అది కొత్తగా ఉంది, వాడి వల్ల కాలేదు కొట్టడం, వాళ్ళ డాడీకి ఇచ్చేశాడు. చూసారా ఇలా మీరు ఎంతమంది ఇలానే చేస్తారనేది, మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. వ్రతం వచ్చేసి మాకైతే చాలా బాగా అనిపించిందండి, పూజలు అయితే చాలా బాగా అయ్యాయి. మీకు మా వీడియోస్ చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పిన్ని అయితే బట్టలు పెడుతుంది. సో అలాగే ఇప్పుడు మన గృహప్రవేశంలో ఏమేమి వంటలు చేయించామనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.